కాంతా, దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ, రానా దగ్గుపాటి, సముద్రకని నటించిన ఈ పీరియాడికల్ డ్రామా 1960-70 కాలంలో సినిమా పరిశ్రమలో జరిగిన ఒక సంఘటన చుట్టూ తిరుగుతుంది. సినిమాలో కొన్ని సీన్స్ బ్లాక్ అండ్ వైట్ షార్ట్స్ తో అప్పటి జ్ఞాపకాలను గుర్తుకు తెస్తుంది. అలాగే ఆర్టిస్టుల మేకప్, కాస్ట్యూమ్స్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అచ్చం హై క్వాలిటీ టెక్నిక్స్ తో పాతకాలం సినిమా చూస్తున్నట్టే ఉంటుంది. దుల్కర్ సల్మాన్ కి భాగ్యశ్రీకి మధ్య నడిచే సాఫ్ట్ లవ్ సీన్స్ ఒకటికి 2 సార్లు చూడాలనిపించేలా ఉన్నాయి. భాగ్యశ్రీ లుక్స్ అండ్ ఆమె స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. ఇక దుల్కర్ సల్మాన్ కి సముద్రకనికి మధ్య ఈగో క్లాసెస్ సీన్స్ బాగున్నాయి. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ స్టోరీ ఇంచుమించు మహానటి సినిమా చూస్తున్నట్టే ఉంది. ఇక సెకండ్ హాఫ్ ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఒక పాతకాలం సినిమా చూస్తున్న ఫీల్ ఇచ్చిన సెకండ్ హాఫ్ లో రానా ఎంట్రీతో ఇప్పటి వాతావరణంలోకి వచ్చిన ఫీల్ కలుగుతుంది. రానా గెటప్, డైలాగ్స్ ఇంచుమించు ఇప్పటి సినిమా డైలాగ్స్ లానే ఉంటాయి. ఇది ఒక డ్రాబ్యాక్. దుల్కర్ కి సముద్రకనికి మధ్య ఉన్న ఈగోకి కారణం మాత్రం అంత స్ట్రాంగ్ గా ఉండదు. క్రైమ్ ఎవరు చేస్తారో మనం ముందే ఊహిస్తాం. కానీ అదే పాయింట్ ని డిటెక్టివ్ స్టైల్ ఇన్వెస్టిగేషన్ లో సెకండ్ హాఫ్ మొత్తం సాగదీశారు. ఫస్ట్ హాఫ్ మంచి ఫీల్ ఉన్న సెకండ్ హాఫ్ లో మాత్రం కొన్ని సీన్స్ బోర్ కొడతాయి. ఇక సినిమాలో పాతకాలం మద్రాస్ ని బాగా చూపించారు. అలాగే బీజిఎం ఎక్సలెంట్. ఫైనల్ గా సెకండ్ హాఫ్ లో కొన్ని లాగే సీన్స్ పక్కన పెడితే ఓవరాల్ గా సినిమా మాత్రం బాగుంది. ఈ మూవీకి నా రేటింగ్ 3/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.